ప్రారంభించి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి సివిల్ లిబర్టీస్లో కూడా అడ్వకేట్గా నాడు ఎంతోమందికి పౌర హక్కుల సంఘానికి కూడా మద్దతు ఇచ్చి అచ్చమైన నికార్సైనటువంటి ప్రజా కార్యకర్త నిరూపించుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇంతకుముందే ఆయన చెప్పినట్టుగా అనేకమైనటువంటి పదవులు ఆయన చూసినాడు. పదవులైన కొత్త కాదు, బ్రహ్మాండంగా శాసనసభ్యుని గెలవడం, మంత్రి పదవులు అలంకరించడం, అనేక రంగాలలో అనేక రకాలుగా పనిచేయడం అంతా కూడా మీకు తెలుసు. నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. జీవన్ రెడ్డి గారు నేను మొన్న కలిసినప్పుడు ఒక మాట అనుకున్నాం. మేము ఎట్లా ముందుకు పనిచేద్దాం ఏంది, మేము ఇద్దరు మూలకోలం అనుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా పనిచేద్దామని చెప్పిన నేను. ఇంత ప్రేమగా అంటే మనం కుటుంబంలాగా ఈ పార్టీకి బ్రహ్మాండమైన ఒక పిల్లర్స్ లాగా పనిచేసి ముందుకు తీసుకొని పోదామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమవుతుంది, 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవాటి ఒకసారి కెమెరాలు కడ దింపురా బాబు. వస్తుంది కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు పార్టీలో బాబు కౌశిక్ రెడ్డి జర ఆగబట్టరు వాళ్ళు. పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినా అంటే తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసేదానికి ఆయన ముఖాబిలా మనిషే లేడీడా, మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాల బయట పనిచేయడానికి. కరెక్టే కదా? అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా? ఇప్పుడు ఏమైతుంది? ఏం కావాలి? గింతే మనది మనం అనుకొని పోదాము. మరిగా బంద్ చేయండి బాబు. మీరు ముద్దుమంతులకు చెప్పండి వాళ్ళకు. తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితులలో ఉండే, దుఃఖం వచ్చేది, ఏడుపు వచ్చేది. ఎమ్మెల్యేలుగా ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఆగమాగం అడివేడివి కదా. ఎట్లా ఉండే తెలంగాణ మనం చూడలేదా? తెలంగాణ రాకముందు ఎంత భయంకరమైనటువంటి బాధలుండే, ఎంత కష్టం ఉండే. ఎవడన్నా తెలంగాణని మాట్లాడేవాడు ఉండనా? అసెంబ్లీలో, అక్కడిక్కడ కాదు, అసెంబ్లీలో కూడా ఒక ఆయన పాపం ప్రణయ్ భాస్కర్ అని వరంగల్ ఎమ్మెల్యే ఉండే, ఏదో విషయంలో ఆయన మాట్లాడబోతే, తెలంగాణని మాట్లాడబోతే, తెలంగాణ జాంతానే మాట్లాడదా, ఏది అసెంబ్లీలో తెలంగాణ అనద్దు అని నిషేధం. అంత భయంకరమైన వివక్ష, అంత భయంకరమైన దాడి, మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, మన నీళ్ళ మీద దాడి, మన ఉద్యోగాల మీద, మన వనరుల మీద, మన ఆస్తుల మీద
మొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడి ప్రజలను బికారీలాగా వదిలిపెట్టినారు.